వివేకానంద వైరల్ ఈ మూవీ మనకి ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. దసరా మూవీలో విలన్గా యాడ్ చేసిన ఇతను తెలుసు కదా, ఇతను మనకి మెయిన్ లీడ్గా అయితే ఈ మూవీలో యాడ్ చేశారు. ఇక మూవీ స్టోరీ ఏంటంటే సెక్స్ అనే పేరుతో ఫిజికల్గా టార్చర్ చేస్తూ ఉంటాడు అనమాట. పెళ్ళి అయినా కూడా కొత్త అఫైర్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ కంప్లీట్ 18+. ఇక మూవీ బాగుందా లేదా అంటే నాకైతే నచ్చలేదు. మూవీలో ఒక మెసేజ్ ఉంది, కాకపోతే ఆ మెసేజ్ని చూపించే విధమే నాకు నచ్చలేదు. ఎందుకంటే మూవీలో ఎమోషన్ ఉన్నా కూడా ఆ ఎమోషన్ బాగా బిల్డ్ చేయలేకపోయారు. మూవీలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పాయింట్ అయితే బాగుంది, కాకపోతే ఎడ్యుకేషన్ బాగాలేదు. ఇక మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆ మెసేజ్ తప్ప ఇంక మూవీలో ఓవరాల్ ఏం లేదు. మూవీ అంతా ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, మధ్యలో కొంత బాగుంది అనిపిస్తుంది, తర్వాత ల్యాగ్ అయిపోద్ది సినిమా మొత్తం. నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరూ వాళ్ళ హస్బెండ్ని కట్టేసి యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడతారు. ఆ లైవ్ చూసి పోలీసులు వస్తారు, మళ్ళీ పోలీసులు అక్కడే ఉంటారు, వాళ్ళని ఏం చేయకుండా రిలాక్స్గా ఉండిపోతారు. ఈ మూవీ మలయాళంలోనే పెద్ద డిజాస్టర్ మూవీ, దాన్నే ఇప్పుడు మన తెలుగులో డబ్బులో తీసుకొచ్చాడు ఆహోడు. దానికి నేను ఏమంటానంటే స్కిప్ చేసేయండి. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. మా రివ్యూ నీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.